జనం సమస్యలు వింటూ మీ వెంటే నేనంటూ వైసీపీ చీఫ్ జగన్ ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటన ఉత్సాహంగా జరిగింది. ఎయిర్పోర్ట్ నుంచి నర్సీపట్నం వరకు సుమారు 60 కిలోమీటర్ల రోడ్ షో చేసిన జగన్ కు అడుగడుగునా క్యాడర్ జనం నుంచి ఘన స్వాగతం లభించింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకమని మరోసారి చెప్పిన వైసీపీ చీఫ్ బల్క్ డ్రగ్ పార్క్ వద్దు, ప్రజల ప్రాణాలే ముద్దని పార్టీ స్టాండ్ స్పష్టం చేశారు. ఎన్నికల తర్వాత తొలిసారి ఉత్తరాంధ్రలో అడుగుపెట్టిన వైసీపీ అధినేత జగన్ కు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఘన స్వాగతం లభించింది. ఉదయం 11 గంటలకు ఎయిర్పోర్ట్ కు చేరుకున్న జగన్ నర్సీపట్నం చేరుకునేందుకు బాగా ఆలస్యమైంది. సుమారు 60 కిలోమీటర్ల దూరానికి దాదాపు 6 గంటల సమయం పట్టింది. ఎక్కడికక్కడ క్యాడర్ తరలి రావడంతో క్యాన్వాయ్ నెమ్మదిగా కదిలింది. పోలీసులు కట్టడి చేసినప్పటికీ క్యాడర్ హుషారుగా పాల్గొంది. అనకాపల్లి, తాళ్లపాలెం ఏరియాలో భారీ వర్షాన్ని సైతం జనం లెక్క చేయలేదు. మహిళలు, జనం రోడ్లపై బారులు తీరడంతో జోరు వానలోనే అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు జగన్. జగన్ టూర్ మొత్తం ఉత్కంఠభరితంగానే జరిగింది. షరతులతో కూడిన పోలీసుల అనుమతి మధ్య క్యాడర్ ఎక్కడా సంయమనం కోల్పోకుండా వ్యవహరించింది. రోడ్ షోలో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ జగన్ ను కలిసి వినతి పత్రం సమర్పించింది. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన టీడీపీ కూటమి ఇప్పుడు భిన్నమైన వైఖరి ప్రదర్శిస్తోందని, సమస్యలపై పోరాటానికి మరింత మద్దతు కావాలని అభ్యర్థించింది. తాము అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడమే తమ విధానమన్నారు జగన్. కార్మికులకు అండగా ఉంటాం, ప్లాంట్ ను కాపాడుకోవడమే వైఎస్ఆర్సీపీ లక్ష్యమని చెప్పారు. విశాఖను కాపాడుతాను, ఉక్కును కాపాడుతాను అని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పాడు. చివరికి చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విశాఖ ఉక్కులో 32 డివిజన్లు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తూ ఇవాళ గవర్నమెంట్ రంగం నుంచి తీసేసి ప్రైవేట్ రంగానికి అప్పచెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 5,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని తీసేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 2,000 మందికి విఆర్ఎస్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక 3.5 మాసాలుగా జీతాలు పెండింగ్ లో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక కార్మికులకు ఇచ్చే అలవెన్సులు, బోనస్లు తీసేశారు. బలవంతంగా కార్మికులను క్వార్టర్స్ నుంచి ఖాళీ చేయించే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఎవరైనా గట్టిగా నిలదీస్తూ అడిగితే షోకాస్ నోటీస్ ఇచ్చే పరిస్థితిలో ఇవాళ కనిపిస్తా ఉంది. తాళ్లపాలెం దగ్గర చెరకు, వరి రైతులు తమ సమస్యలను జగన్ కు చెప్పుకున్నారు. ఇక జగన్ పర్యటనలో బల్క్ డ్రగ్ పార్క్ నిర్వాసితులు, ప్రభావిత ప్రాంతాల ప్రజలకు భరోసా లభించింది. వివాదాస్పద ఫార్మా ఇండస్ట్రీస్ క్లస్టర్ పై జనం పక్షమే తమ పక్షమని జగన్ చెప్పేశారు. జీ భీమవరం దగ్గర రోడ్ షోలో జగన్ ను కలిశారు నిర్వాసితులు, ప్రభావిత ప్రాంతాల ప్రజలు. వాళ్లు అందజేసిన బల్క్ డ్రగ్ పార్క్ వద్దు, జనం ప్రాణాలు ముద్దు ప్లకార్డ్ ను ప్రదర్శించారు జగన్. ఓవరాల్ గా వైసీపీ చీఫ్ ఉమ్మడి విశాఖ పర్యటన రాజకీయంగా ఎంత వేడిని రాజేసిందో, క్యాడర్లో కొత్త జోష్ తెచ్చేందుకు సహకరించిందని పార్టీ వర్గాలు సంబరపడుతున్నాయి.